నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను లావణ్య ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు ట్రకోమా ఫ్రీ దేశంగా భారత్ నిలిచిందని మన్ కీ బాత్లో ప్రధాని మోదీ వెల్లడి. ఆగస్టు 15 నుంచి రాష్ట్రంలో 703 వాట్సాప్ గవర్నెన్స్ సేవలు. నిజామాబాద్లో జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించిన కేంద్ర సహకార శాఖ మంత్రి అమిత్ షా. దేశంలో 2026 మార్చి 30 నాటికి నక్సలిజాన్ని నిర్మూలిస్తామన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా. దేశంలోకి ముందుగానే ప్రవేశించిన రుతుపవనాలు, పలు రాష్ట్రాలకు వర్ష సూచన. ప్రపంచ ఆరోగ్య సంస్థ భారతదేశాన్ని ట్రకోమా ఫ్రీ దేశంగా ప్రకటించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ట్రకోమా వ్యాధి బ్యాక్టీరియా వల్ల వ్యాపిస్తుందని, ఒకే సమయంలో దేశంలోని ఎన్నో ప్రాంతాలలో ఇది ఎక్కువగా కనిపించేదని, ఈ వ్యాధి వల్ల కంటి చూపును కూడా కోల్పోతామని తెలిపారు. దీనిని నిర్మూలించడంలో స్వచ్ఛ భారత్ ఉద్యమం నుంచి కూడా ఎంతో సహకారం అందిందని తెలిపారు. జల్ జీవన్ మిషన్ కూడా ఈ విజయానికి ఎంతగానో సహకరించిందని తెలిపారు. నేడు ప్రతి ఇంటికి మంచినీరు అందుతుంటే ఇటువంటి వ్యాధుల ప్రమాదం చాలా వరకు తగ్గిందన్నారు. ఈ వ్యాధిని నిర్మూలించడంతో పాటు దాని కారకాలైన మూల కారణాలను సైతం భారత్ దూరం చేసిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఎంతగానో ప్రశంసించిందన్నారు. स्वास्थ्य से जुड़ी है। आप में से बहुत से लोगों ने आंखों की एक बीमारी के बारे में सुना होगा, ट्रैकोमा। ये बीमारी बैक्टीरिया से फैलती है। एक समय था जब ये बीमारी देश के कई हिस्सों में आम थी। ध्यान नहीं दिया जाए तो इस बीमारी से धीरे धीरे आंखों की रोशनी तक चली जाती थी। हमने संकल्प लिया कि ट्रैकोमा को जड़ से खत्म करेंगे और मुझे आपको ये बताते हुए बहुत खुशी है कि विश्व स्वास्थ्य संगठन यानी WHO ने भारत को ट्रैकोमा फ्री घोषित कर दिया है। अब भारत ट्रैकोमा मुक्त देश बन चुका है। ये उन लाखों लोगों की मेहनत का फल है जिन्होंने बिना थके बिना रुके इस बीमारी से लड़ाई लड़ी। ये सफलता हमारे हेल्थ वर्कर्स की है। स्वच्छ भारत अभियान से भी इसे मिटाने में बड़ी मदद। చాలా కాలం తర్వాత కైలాస మానస సరోవరం యాత్రలు మళ్లీ ప్రారంభమయ్యాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. హిందూ, బౌద్ధ, జైన ప్రతి సంప్రదాయంలోనూ కైలాసాన్ని శ్రద్ధ భక్తుల కేంద్రంగా భావిస్తారని తెలిపారు. 2 రోజుల క్రితమే జగన్నాథుని రథయాత్రను కూడా తిలకించామని, ఈ యాత్రలు ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ భావానికి ప్రతిబింబాలని తెలిపారు. बौद्ध, जैन हर परंपरा में कैलाश को श्रद्धा और भक्ति का केंद्र माना गया है। साथियों, 3 जुलाई से पवित्र अमरनाथ यात्रा शुरू होने जा रही है और सावन का पवित्र महीना भी कुछ ही दिन दूर है। अभी कुछ दिन पहले हमने भगवान जगन्नाथ जी की रथ यात्रा भी देखी है। उड़ीसा हो, गुजरात हो या देश का कोई और कोना, लाखों श्रद्धालु इस यात्रा में शामिल होते हैं। उत्तर से दक्षिण, पूरब से पश्चिम, ये यात्राएं एक भारत श्रेष्ठ भारत के भाव का प्रतिबिंब है। जब हम श्रद्धा भाव से, पूरे समर्पण से और पूरे अनुशासन से अपनी धार्मिक यात्रा संपन्न करते हैं तो उसका फल भी मिलता है। मैं यात्राओं पर जा रहे सभी सौभाग्यशाली श्रद्धालुओं को अपनी शुभकामनाएं देता हूं। जो लोग सेवा भावना से इन यात्राओं को सफल और सुरक्षित बनाने में जुटे हैं उन्हें भी साधुवाद देता। ఆగస్టు 15 నుంచి రాష్ట్రంలో వాట్సాప్ గవర్నెన్స్లో ప్రజలకు 703 సేవలు అందిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. మంగళగిరిలో ఈరోజు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ప్రస్తుతం వాట్సాప్ గవర్నెన్స్తో సుమారు 500 సేవలు ఆన్లైన్లో అందిస్తున్నామని, ఈ సేవలు పెంచుతామన్నారు. దీనివల్ల అవినీతి తగ్గుతుందని, ప్రజలకు ఇబ్బందులు లేకుండా పాలన అందించే అవకాశం ఉంటుందన్నారు. ఎవ్వరు కూడా ఆఫీస్కి వచ్చే పని లేకుండా పూర్తిగా సర్వీస్ అన్నీ ఆన్లైన్లో ఉంటాయి. దీనివల్ల కరప్షన్ చాలా వరకు కంట్రోల్ అవుతుంది.
ప్రజలకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరిపాలన ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకుంటే, ఎందుకంటే టెక్నాలజీ పెరిగింది. ఆ రోజు నేను హైదరాబాద్లో హైటెక్ సిటీతో ఐటీ ప్రారంభించాం, ప్రమోట్ చేశాం. ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ పెట్టి క్వాంటమ్ కంప్యూటింగ్తో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి శ్రీకారం చుట్టాం. దీనికి తొలి అడుగు భారతదేశంలో టెక్నాలజీ ప్రభుత్వంలో వాడకంలో నెంబర్ 1గా ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. దాంట్లో అనుమానం లేదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాను. పసుపు ఉత్పత్తిని పెంచడానికి కేంద్ర ప్రభుత్వం రైతులకు సాయం అందిస్తుందని కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా అన్నారు. తెలంగాణ పర్యటనలో భాగంగా ఈరోజు ఆయన నిజామాబాద్లో జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ పసుపు రైతుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. నిజామాబాద్ రైతులు పండించిన పసుపు భవిష్యత్తులో ప్రపంచమంతా ఎగుమతి అవుతుందన్నారు. పసుపు బోర్డు కార్యాలయం ఏర్పాటుతో స్థానిక రైతులకు ఎన్నో ప్రయోజనాలు కలగనున్నాయని పేర్కొన్నారు. आज मुझे बड़ी खुशी हो रही है कि एक वादा देश के प्रधानमंत्री जी ने देश भर के हल्दी की खेती करने वाले किसानों को किया था और विशेषकर तेलंगाना और निजामाबाद में किया था. वो वादा आज पूरा हो जाने और मेरा सौभाग्य है कि हल्दी बोर्ड का उद्घाटन मेरे हाथों हो रहा है. देश भर के हल्दी के किसानों को जो श्रम करते हैं, जो देश भर के लोगों को स्वस्थ रखने में अपनी भूमिका निभाते हैं और देश को समृद्ध करने में भी अपनी भूमिका निभाते हैं, वो सभी हल्दी के किसानों को मेरी बहुत बहुत बधाई और शुभकामनाएं. अपना ये निजामाबाद कई दशकों से हल्दी की राजधानी के रूप में जाना जाता है. यहाँ के किसान हल्दी सदियों से उगाते हैं, मगर उसको वैश्विक बाजार जितना मिलना चाहिए इतना दुनिया के बाजार में आपका हल्दी नहीं जाता है. ये बोर्ड बनने से 3-4 साल में ही निजामाबाद की हल्दी दुनिया के ज्यादातर నక్సలైట్లు తక్షణమే హింసాకాండను వదిలేసి లొంగిపోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కోరారు. నిజామాబాద్లో పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం స్థానిక పాలిటెక్నిక్ మైదానంలో ఏర్పాటు చేసిన రైతు సమ్మేళన సభలో ఆయన మాట్లాడుతూ పహల్గాంలో ఉగ్రదాడితో పాకిస్తాన్ మనల్ని భయపెట్టాలని చూసిందని, ఆ తర్వాత భారత శక్తి ఏమిటో పాకిస్తాన్కు ప్రపంచానికి తెలిసిందన్నారు. ఉగ్రవాదాన్ని మాత్రమే కాదు, దేశంలోని నక్సలిజం కూడా లేకుండా చేయాలన్నదే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్ష్యమన్నారు. 2026 మార్చి 30 లోపు దేశంలో నక్సలిజం లేకుండా చేస్తామని అమిత్ షా స్పష్టం చేశారు. నక్సలైట్లు తక్షణమే హత్యాకాండ ఆపేసి లొంగిపోయి త్వరగా జనజీవన స్రవంతిలోకి రావాలన్నారు. निजामाबाद वालों, ये नक्सलवादियों को समाप्त करना चाहिए या नहीं करना चाहिए? जोर से बोलो, करना चाहिए या नहीं करना चाहिए? ये तेलंगाना कांग्रेस पार्टी के अध्यक्ष कहते हैं कि इनको शरण में लाओ. कौन ना बोल रहा है भाई? जिसको सरेंडर करना है करे. मैं इस मंच पर से कहता हूं, सारे लोग हथियार छोड़ दो और सरेंडर करो. मगर सरेंडर नहीं करेंगे तो हमने तय किया है 31 मार्च 2026 के पहले इस देश से नक्सलवाद को हम समाप्त कर देंगे. समाप्त. हमारी सरकार का नीति है, पॉलिसी है. जिनके हाथ में हथियार है उनसे कोई बातचीत नहीं होगी. हथियार डाल दो, सरेंडर करो और मेन स्ट्रीम में दाखिल हो जाओ. 10,000 लोग उत्तर पूर्व में नॉर्थ ईस्ट में हथियार छोड़. వార్తల్లో చిన్న విరామం. స్వాగతం సుస్వాగతం. స్కై ఫ్లైలో అందరికీ స్వాగతం. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ సార్. నాకు ఒక వెజ్ శాండ్విచ్, ఒక ఆరెంజ్ జ్యూస్, ఇంకా కొన్ని క్యాష్యూస్ తీసుకుని రండి. సారీ సార్, ఈ రోజు ఫ్లైట్ లో తిండి లేదు సార్. మీ ప్రయాణం ఆహ్లాదకరంగా ఉందని ఆశిస్తున్నాము. ఎందుకు? రైతు సెలవులో ఉన్నాడు సార్. ఇలా ఎప్పుడైనా జరుగుతుందా? లేదన్నా, మేము రైతులం, మాకు తెలుసు అందరూ మమ్మల్ని నమ్ముకున్నారని. అందుకే మా నమ్మకం గ్రోమో. ప్రపంచం ఎవరిని నమ్ముతుందో వారి నమ్మకం గ్రోమో.
తక్కువ వడ్డీకి లోను కావాలా? అది నువ్వు యాప్ ద్వారా? అరే వా, చిక్కుకున్నాడు. తెలియని యాప్ తో జాగ్రత్త. ఆర్బీఐ అంటోంది తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. ప్రొఫెసర్ ప్రశాంత చంద్ర మహల్నోబిస్ గొప్ప గణాంకవేత్తగా నిలిచారని కేంద్ర గణాంకాల శాఖ సహాయ మంత్రి రావ్ ఇంద్రజిత్ సింగ్ అన్నారు. కొత్త ఢిల్లీలోని డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో ప్రొఫెసర్ ప్రశాంత చంద్ర మహల్నోబిస్ జన్మదినాన్ని పురస్కరించుకొని నిర్వహించిన 19వ గణాంక దినోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేషనల్ శాంపిల్ సర్వే 75 సంవత్సరాల జ్ఞాపకార్థ స్మారక నాణ్యం, ప్రత్యేక స్టాంపులను ఆవిష్కరించారు. అనంతరం సహాయ మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో డేటా సేకరణ సమన్వయంలో మెరుగైన సాంకేతికతపై ప్రాధాన్యతను ఇస్తున్నట్లు తెలిపారు. స్థిరమైన అభివృద్ధి లక్ష్యాల దిశగా భారతదేశం చేస్తున్న ప్రయత్నాలకు డేటా ఆధారిత విధాన రూపకల్పన చేస్తున్నట్లు పేర్కొన్నారు. Stakeholder engagements to make our statistics more responsive and relevant. Let us continue this journey with renewed purpose, ensuring that our statistical system remains a trusted foundation for evidence-based governance and inclusive. గిరిజన ప్రాంతాలలో భాష, సంస్కృతి గొప్పగా ఉంటుందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. హిమాచల్ ప్రదేశ్లో ప్రధానమంత్రి జన్ కళ్యాణ్ కార్యక్రమం ద్వారా 26.75 కోట్ల కీలంగ్ మరుగునీటి పారుదల పథకానికి కేంద్ర మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన ప్రజల గొప్ప విలువలు, సంబంధాలు కలిగి ఉంటారని తెలిపారు. ఎవరికి వారు తమను తాము వ్యక్తిగతంగా నమ్ముకోవాలన్నారు. मुझे लगता नहीं कि मैं मेरे जो गृह राज्य है उससे बाहर हूं, मुझे ये लगा नहीं है। बिल्कुल अपने लोग हैं। वैसे तो पहाड़ी में, ट्राइबल इलाका में पहाड़ी तो सब लगभग एक ही सा होता है, लेकिन हमारे जो ट्राइबल लोग होता है वो 1 to 1 में बिलीव करते हैं। मतलब हमको जानना चाहिए, नेता भी एमएलए भी मेरा घर में आके मुझे बात करना चाहिए तभी मैं वोट दूंगा। तो ऐसा मतलब 1 to 1 होता है। तो ऐसा इतने प्यार, इतना मोहब्बत, इतना जो इज्जत जो दिया है. హైదరాబాద్ మహాకాళి ఉత్సవాల కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మకు బోనాలు సమర్పించారు. ఆషాఢ మాసం సందర్భంగా భక్తులు మేళతాళాలు, కోలాటాలు, నృత్యాలు, భారీ ఊరేగింపుతో తరలివచ్చి బోనాలను సమర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణకు చెందిన వివిధ కళారూపాలను ప్రదర్శించారు. 15 ఏళ్లుగా మహాకాళి ఉత్సవాల కమిటీ ఈ ఆచారాన్ని కొనసాగిస్తుంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఎస్సీ కాలనీలలో 500 వెంకటేశ్వర స్వామి దేవాలయాలు నిర్మిస్తామని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. తిరుపతి జిల్లా రాయల చెరువు సమీపంలో శ్రీ శక్తిపీఠంను టీటీడీ చైర్మన్ ఈరోజు సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ హిందూ ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేస్తామన్నారు. ఈరోజు ఈ పీఠానికి రావటం నాకు ఎంతో ఆనందం కలిగించింది. గత 2 సంవత్సరాల కిందే స్వామీజీ వాళ్ళు శిష్య బృందం వచ్చి నన్ను రమ్మన్నారు, కానీ వీళ్ళు కుదరలేక రాలేకపోయాను. ఎంతో బ్రహ్మాండమైనటువంటి ఈ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఇది చాలా బ్రహ్మాండంగా ఈ పీఠంలో చాలా మంచి మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి మీకు ఏం కావాలంటే అది బోర్డులో చర్చించి అవన్నీ నిర్ణయాలు తీసుకొని దీన్ని డెవలప్ చేద్దామని చెప్పాను. అదేవిధంగా కూడా చేస్తాం కూడా. చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, ఈ సమస్యలన్నీ కూడా అధిగమించి ఈ పీఠానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మేము. దేశంలో విద్యార్థులందరికీ కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ల్యాప్టాప్లను అందిస్తున్నట్లు వాట్సాప్లో ప్రచారమవుతున్న మెసేజ్ల పట్ల కేంద్రం అప్రమత్తమైంది. ప్రభుత్వం ఎలాంటి ఉచిత ల్యాప్టాప్లు ఇవ్వడం లేదని స్పష్టం చేస్తూ పిఐబి ఫ్యాక్ట్ చెక్ విభాగం పేర్కొంది.
కేంద్ర ప్రభుత్వం విద్యార్థులకు ఉచిత ల్యాప్టాప్లను అందించడం ద్వారా విద్యలో డిజిటలైజేషన్ను ప్రోత్సహిస్తుందని, కేంద్ర ప్రభుత్వ ఉచిత ల్యాప్టాప్ పథకం కింద ల్యాప్టాప్ పొందాలంటే అధికారిక వెబ్సైట్ను సందర్శించి మీ అర్హతను చెక్ చేసుకోవచ్చని పేర్కొంటూ సైబర్ నేరగాళ్లు పంపే మెసేజ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం కోరింది. ఈ సందేశం నకిలీదని, పూర్తిగా మోసపూరితమైనదని ప్రకటించింది. ఇలాంటి అనుమానాస్పద లింకులపై క్లిక్ చేయొద్దని కోరింది. రాష్ట్రంలో విభజన హామీలను నెరవేర్చే దిశగా కాంగ్రెస్ పార్టీ కేంద్ర స్థాయిలో పోరాడుతుందని ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. కాంగ్రెస్ పార్టీ బలోపేత దిశగా ఆమె చేస్తున్న రాష్ట్ర పర్యటన సందర్భంగా ఈరోజు మచిలీపట్నంలో మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పోలవరం నిర్మాణం, అమరావతి రాజధానులకు నిధుల పెంపుకు పార్టీ కృషి చేస్తుందని తెలిపారు. మచిలీపట్నం ప్రాంత అభివృద్ధికి పునాది వేసింది కాంగ్రెస్ పార్టీ అని, పేదల పక్షాన నిలబడి అనేక సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేసినట్లు తెలిపారు. రాబోయే ఎన్నికలలో అధికారంలోకి వచ్చే దిశగా పార్టీ కృషి చేస్తుందని పేర్కొన్నారు. జిల్లా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా రావడం జరిగింది. వీళ్ళిచ్చే అభిప్రాయాలను, సూచనలను లేక వీళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉంటే అవన్నీ కూడా వినటానికి, పరిగణలోకి తీసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా నేనే ఇక్కడికి మచిలీపట్నంకి ఈరోజు రావటం జరిగింది. కాంగ్రెస్ పార్టీ బలోపేతమే ఈ సమావేశానికి. పత్తి పంటలు, అంతర పంటల సాగు ద్వారా సమగ్ర సస్యరక్షణకు అవకాశం ఉంటుందని కర్నూలు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పిఎల్ వరలక్ష్మి తెలిపారు. ఈరోజు ఆమె దూరదర్శన్తో మాట్లాడుతూ భూసార పరీక్షలపై ఇప్పటికే రైతులకు అవగాహన కల్పించామన్నారు. కర్నూలు జిల్లాకు సంబంధించినంత వరకు వర్షాధార ప్రాంతం కాబట్టి మనం రైతాంగం అంతా కూడా వర్షం మీద ఆధారపడి సాగు చేస్తూ ఉంటారు. మనకి అదృష్టవశాత్తు తొందరగానే ఋతుపవనాలు మనకి రావడం మూలంగా ప్రతి పంటని మనం మే నెలలోనే వేసుకోవటం జరిగింది. మే, జూన్ నెలలో కూడా వేసుకోవటం జరిగింది. దీనివల్ల ముఖ్యంగా ఏంటంటే మనకి గులాబీ రంగు పురుగు ఆశించడం అనేది కొంత తగ్గుదల అయితే మనం ఆశించవచ్చు. ముఖ్యంగా రైతాంగానికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే పత్తి పంటలో మనము కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ సండేస్ ఆన్ సైకిల్ 2024 ప్రారంభించిన విషయం తెలిసిందే. సైక్లింగ్ ద్వారా ఆరోగ్యం పెంపొందించుకోవచ్చు, కాలుష్యాన్ని తగ్గించుకోవచ్చు. దీనిలో భాగంగా గుజరాత్లోని పాలిటానాలో ఈ ఉదయం సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ పారిశుద్ధ్య కార్మికులతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రధాని మోదీ ఇచ్చిన క్లీన్ ఇండియా, ఫిట్ ఇండియా పిలుపుతో 6,000 ప్రాంతాలలో దేశవ్యాప్తంగా సైక్లింగ్ కార్యక్రమాలు నిర్వహించారు. ఒడిశాలోని పూరిలో జరుగుతున్న జగన్నాథ రథయాత్రలో ఈ ఉదయం జరిగిన తొక్కిసలాటలో మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం 25 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. గుండీచా ఆలయం వద్ద జరిగిన తొక్కిసలాటలో 3 మృతి చెందగా 10 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాంఘీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై విమాన ప్రమాద దర్యాప్తు బ్యూరో ఏఏఐబి దర్యాప్తు చేయనుందని కేంద్ర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మోహల్ తెలిపారు. అంతేకాకుండా ప్రమాదానికి గురైన విమానానికి సంబంధించిన బ్లాక్ బాక్స్ను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అది ప్రస్తుతం ఏఏఐబి వద్ద ఉందని తెలిపారు. అయితే దానిని విశ్లేషణ కోసం విదేశాలకు పంపబోమని ఆయన అన్నారు. ఈ నెల 12న అహ్మదాబాద్లో జరిగిన ఈ విమాన ప్రమాదంలో 274 మంది ప్రాణాలు కోల్పోయారు. విమానంలో ఉన్న 242 మందిలో ఒకరు మాత్రమే ప్రాణాలతో బయటపడిన విషయం తెలిసిందే. వార్తల్లో మరో చిన్న విరామం. అరే ఆర్డర్ తీసుకోండి. ఆర్డర్ తీసుకో. ధాన్యాలు ఇవ్వండి, భోజనం దొరకదు.
ఎందుకు? ఎందుకంటే రైతు సెలవులో ఉన్నాడు. ఇలా ఎప్పుడైనా జరుగుతుందా? లేదు కదా. ఎందుకంటే మా రైతులకు తెలుసు అందరూ మమ్మల్ని నమ్ముకున్నారని. అందుకే మా నమ్మకం గ్రోమోర్. ప్రపంచం ఎవరిని నమ్ముతుందో వారి నమ్మకం గ్రోమోర్. పెద్ద కొడలా, ఇది నీ కోసం అమ్మా. దీనికి తొందర వచ్చింది? అరే చిన్న కొడలా, ఇదేమో నీ కోసం. ఇదిగో ఇది నా చిట్టి తల్లి కోసం. కానీ నాయనమ్మా మీకోసం అంతా తనదే. నా బ్యాంక్, లాకర్, ఫిక్స్డ్ డిపాజిట్ అన్నిట్లోనూ ఈవినేగా నామినీ చేశాను. రేపు నేను లేనప్పుడు డబ్బు ఈవిడికి సులువుగా లభిస్తుంది. శుభం పలకండి. ఏంటిది? ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. ఓయ్ పప్పు, ఆకలేస్తుంది. ఏంటి? అరే నువ్వు రావయ్యా. ఓయ్ మగపల్లి వారు వచ్చేసారు. ఖాళీ ఖాళీ. చేతులు ఎందుకు జోడిస్తున్నారు? భోజనం ఎక్కడ? భోజనాలైతే లేవండి మేడం. ఎందుకు? ఎందుకంటే రైతు సెలవులో ఉన్నాడు. ఇలా ఎప్పుడైనా జరుగుతుందా? లేదు కదా అన్నా. ఎందుకంటే మా రైతులకు తెలుసు అందరూ మమ్మల్ని నమ్ముతారని. అందుకే మా నమ్మకం గ్రోమోర్. ప్రపంచం ఎవరిని నమ్ముతుందో వారి నమ్మకం గ్రోమోర్. వార్తలకు తిరిగి స్వాగతం. వ్యవసాయంలో రసాయనాలకు స్వస్తి చెప్పి ప్రకృతి సేద్యంలో ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారు హర్యానాలోని సికిందర్ కేడి గ్రామానికి చెందిన రైతు రాజేష్ కుమార్. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు హర్యానాలోని కైతాల్ జిల్లాలో ప్రకృతి సేద్యం చేస్తూ అధిక దిగుబడులు తెచ్చుకుంటున్న ఆదర్శ రైతు విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. విరివిగా ఎరువులు, పురుగు మందులు వినియోగించడం వలన రైతుకు పెట్టుబడి భారం పెరుగుతోంది. దీంతో రైతులు అప్పుల పాలవుతున్నారు. ఈ భారం తగ్గి నాణ్యమైన దిగుబడులు సాధించాలంటే ప్రకృతి వ్యవసాయమే ఏకైక మార్గం. వ్యవసాయం వైపు రైతులను మరల్చడానికి, రసాయన క్రిమిసంహార రహిత ప్రకృతి సేద్యం ప్రోత్సహించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జాతీయ ప్రాకృతిక వ్యవసాయ మిషన్ ద్వారా హర్యానాలో కైతాల్ రైతు రాజేష్ కుమార్ ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారు. స్థానికంగా దొరికే పశువుల పేడ, ఇతర సహజ వ్యర్థాలను వినియోగించి రసాయన ఎరువులు, పురుగుమందుల వినియోగాన్ని పూర్తిగా తగ్గించడంతో ఆరోగ్య పరిరక్షణతో పాటు అధిక పోషక విలువలతో కూడిన పంటలను ఉత్పత్తి చేస్తున్నారు. రసాయన రహిత సేంద్రియ వ్యవసాయం చేసినందుకు గాను భారత ప్రభుత్వం నుంచి దేశంలోనే తొలి సేంద్రియ వ్యవసాయ అవార్డును అందుకున్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రకృతి వ్యవసాయ పథకం ద్వారా రైతులు తమ ఉత్పత్తులకు ధరలు పెరిగినట్లు ఈ ఆదర్శ రైతు రాజేష్ కుమార్ తెలిపారు. और मैं काफी समय से मतलब प्राकृतिक खेती कर रहा हूँ और 2016 में मेरे को नेशनल अवार्ड भी मिला हुआ है इस चीज के ऊपर। तो 2017 में मेरे को हरियाणा जैविक रत्न पुरस्कार भी मिला था। तो प्रधानमंत्री जियो का तो बहुत बढ़िया वो है सपना, क्योंकि किसानों को ऊपर उभारने के लिए मतलब अच्छी वो दे रहे हैं प्राकृतिक खेती के ऊपर। और प्राकृतिक खेती के ऊपर इतने बढ़िया बढ़िया अवार्ड भी वो कर दिए हैं किसानों के लिए। सबसे अवार्ड भी कोई जरूरी नहीं होता, भी अवार्ड लेना ही जरूरी है, लेकिन सेहत बढ़ाने के लिए सबसे बेटर चीज होती है, क्योंकि केमिकल भरी खेती करेंगे मार्केट में उसका रेट भी काफी मिलेगा। और मेरे इस टाइम हमारा ग्रुप है अमृत जैविक के नाम से, एपीओ बनाई हुई है हमने। तो उसमें हमारे काफी किसान हैं, मेरे साथ 150 के करीब किसान हैं जो हम प्राकृतिक खेती कर रहे हैं। ప్రకృతి వ్యవసాయం ద్వారా ఉత్తమ ఫలితాలు సాధిస్తున్న రాజేష్ ను కేంద్ర ప్రభుత్వంతో పాటు హర్యానా ప్రభుత్వం కూడా సత్కరించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు రైతులందరూ ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ముందుకు రావాలని కోరుతున్నారు. जीरो बजट खेती का एक विचार विकसित किया है। ये वो प्राकृतिक खेती वाला विषय है। इससे हमारी धरती माँ भी बचती है, हमारा पानी भी बचता है और फसल भी अच्छी और पहले से ज्यादा होती है। मेरा आप सभी किसान साथियों को, देश भर के किसान साथियों को आग्रह है, आप हमारी बात को समझेंगे, मुझे पक्का विश्वास है आप उसको अपने खेत में लागू करेंगे. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకృతి వ్యవసాయ ఆలోచన దేశ ప్రజలను ఆరోగ్యవంతంగా ఉంచడంలో సహాయపడుతుందని ఈ ఆదర్శ రైతు తెలిపారు.
కోల్కతా న్యాయ కళాశాల అత్యాచార ఘటన నేపథ్యంలో డాక్టర్ అర్చన మజుందార్ నేతృత్వంలోని జాతీయ మహిళా కమిషన్ బృందం ఈరోజు కళాశాలలను సందర్శించారు. 3 నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు శుక్రవారం కోర్టులో హాజరుపరిచారు. ఈ ఘటనపై కోల్కతా పోలీసులు 5 మంది సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. మనకు పనికిరావు అనుకొని వదిలేసే అనేక వస్తువులతో అద్భుతాలు సృష్టిస్తున్నాడు. కేరళకు చెందిన యువ కళాకారుడు ఎంతో ఆకర్షణీయంగా, అందంగా విభిన్న కళాకృతులను తీర్చిదిద్దుతూ అందరితో ఔరా అనిపించుకుంటున్నాడు. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. సృజనాత్మకంగా ఆలోచిస్తూ వ్యర్థంతో అర్థం సృష్టిస్తూ సమాజానికి సందేశాన్ని అందిస్తూ ముందుకు సాగుతున్నాడు కేరళకు చెందిన యువకుడు మాథ్యూ జోసెఫ్. మన అవసరాలు తీరాక వదిలేసే వస్తువులతో ఆలోచింపచేసే కళాకృతులు రూపొందిస్తున్నాడు. ఎంతో కళాత్మకంగా, ఆకర్షణీయంగా ఇళ్లలో అలంకరణకు వినియోగించుకునే తరహాలో పలు అద్భుత కళాఖండాలు ఆవిష్కరిస్తున్నాడు కేరళకు చెందిన కళాకారుడు మాథ్యూ జోసెఫ్. కేరళ ఇడుక్కిలోని ఉప్పుతరకు చెందిన మాథ్యూ జోసెఫ్ చేస్తున్న మెకానిక్గా ఉద్యోగంతో పాటు తనకు ఆసక్తి ఉన్న కళాకృతులను తయారు చేసేందుకు వ్యర్థాలను ఎంచుకున్నాడు. జోసెఫ్ ఆసక్తి కొద్దీ తన ఫ్యాక్టరీలోని వ్యర్థ ఇనుము, విద్యుత్ భాగాలను సేకరించి వాటితోనే అందమైన కళాకృతులు రూపొందిస్తున్నాడు. పనికిరాని స్పార్కింగ్ ప్లగ్లు, నట్లు, బోల్టులను వినియోగించి సంగీత వాయిద్యాలను అద్భుతంగా తీర్చిదిద్దాడు. టీ ఆకులను ఉపయోగించి అద్భుతమైన చిత్రాలను రూపొందించి ప్రతిభ కనపరుస్తున్నాడు. అలాగే కొబ్బరికాయల పీచు, ఖాళీ సీసాలపై పెయింట్తో అబ్దుల్ కలాం చిత్రాలను మాథ్యూ రూపొందించారు. మట్టి, చెక్కతో విభిన్న రకాల శిల్పాలను కూడా రూపొందించాడు. అలాగే సైక్లింగ్ చేయటం ద్వారా పనిచేసే మోటారును కూడా తయారు చేసి అందరినీ అబ్బురపరుస్తున్నాడు. ఎంతో మందికి స్ఫూర్తిగా, ఆదర్శంగా నిలుస్తున్న ఈ కళాకారుడి వినూత్న కళాకృతులను చూడడానికి చుట్టుపక్కల గ్రామ ప్రజలు ఎంతో ఆసక్తి చూపుతున్నారు. శీతాకాలంలోని పంట వ్యర్థాలతో పాటు ఇతర కారణాల వల్ల ఢిల్లీలో కాలుష్యం అధిక స్థాయిలో ఉండే సమస్యను పరిష్కరించేందుకు కృత్రిమ వర్షాలను కురిపించే క్లౌడ్ సీడింగ్ పద్ధతిని దేశ రాజధానిలో అమలు చేయనున్నారు. ఈ ప్రక్రియ ద్వారా కాలుష్యం తగ్గించాలని స్థానిక ప్రభుత్వం భావిస్తుంది. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఆధ్వర్యంలో ఈ పద్ధతిని అమలు చేయనున్నామని పర్యావరణ మంత్రి మజీందర్ సింగ్ సిర్సా తెలిపారు. పాకిస్తాన్లో ఆత్మాహుతి దాడిలో 13 మంది సైనికులు మరణించిన ఘటన వెనుక భారత్ హస్తం ఉందంటూ పాకిస్తాన్ చేసిన ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండించింది. ఇవి అసత్య ఆరోపణలని తేల్చి చెప్పింది. ఈ వివరాలను భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రతినిధి రణదీప్ జైస్వాల్ సామాజిక మాధ్యమం వేదికగా వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా రుతుపవనాలు ప్రవేశించాయి. ఈ మేరకు భారత వాతావరణ శాఖ పలు రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. పలు రాష్ట్రాలకు భారీ సూచన చేసింది. ఇప్పటికే హర్యానాలో భారీ వర్షం కారణంగా అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. రుతుపవనాల రాకతో ఉత్తరాఖండ్లో గత 3 రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. వర్ష సూచనతో హిమాచల్ ప్రదేశ్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భారీ నుంచి అతి భారీ వర్షాల ప్రభావంతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. కేరళలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నదుల నీటి మట్టం పెరిగింది. ఉత్తరప్రదేశ్లోని అనేక ప్రాంతాలతో పాటు ఒడిశా నగరంలోని పలు ప్రాంతాలలో వర్షం కురుస్తుంది. రాష్ట్రంలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాలలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మిగతా జిల్లాలలో అక్కడక్కడ చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.